వెల్కమ్ టు ఆడాలా మజాకా. ది గ్రేట్ లార్డ్ రామ లంకని దాటి వస్తూ సేద తీరిన తీరం. ది గ్రేట్ సీతాదేవి గారు రాక్షస రక్షణ దాటి అడుగు పెట్టిన ద్వారం. ఆ అందమైన జంట, ఆ పవిత్రమైన జంట ఆనందంతో శ్రీ ఆంజనేయుడి స్వామికి వేసిన హారం. ఏం చెప్తున్నా అర్థమైందా? పవిత్రమైన గుడి ఉంది మన కడపలో, ది గ్రేట్ ఆంజనేయ స్వామిది. దాని పేరు అంటారు గండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ పవిత్రమైన గుడి ఉన్న నేల ఇది. కడపకు వచ్చాము, కడపలో ఆడాల మజాక. నేను రెడీ, మీరు రెడీయా? రెడీ. జై బోలో బజరంగ బలికి జై. మా ఆడియన్సే కాదు, నేనే కాదు, మా పార్టిసిపెంట్స్ కూడా రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పలు తలెత్తి వెల్కమ్. డాన్స్ రిగా తీసేస్తున్నారుగా. ఏదో మీ అభిమానం రోహి గారు. వెరీ గుడ్. బ్లాక్ అండ్ రెడ్ సారీ చాలా బాగుంది. మీ పేరండి? జ్యోతి అండి. జ్యోతి గారు, మీ ఇంటికి వెలుగు మీరన్నమాట. అవునండి. వెరీ నైస్. మీ పేరండి? దివ్య. దివ్య గారు, మీరేం చేస్తున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా చైతన్య కాలేజ్. వెరీ నైస్. మీ ఇద్దరు ఏమవుతారు? అమ్మ. మీ మమ్మీ ఇంత పెద్ద కూతురికి అంత చిన్న మమ్మీ. విధి వైపరీత్యం అంటారు దీన్ని. ఎనీవే స్టార్ట్. వెల్కమ్ టు ది షో. రవి. హలో అండి. గోల్డెన్ సోనా, సింగింగ్ మైనా, స్వీట్ స్వీట్ చిన్న, యు ఆర్ లైక్ మైనా. దీంట్లో మీకు ఏమర్థమైంది? నా పేరు ఉంది దాంట్లో. మీకు మసాలా దోశ కావాలని ఆర్డర్ ఇచ్చారు అంతేగా? పేరు చెప్పండి. మీ పేరు నాకే తెలుసు. చెప్పండి. హాయ్ మోనా, గోల్డెన్ సోనా, సింగింగ్ మైనా, స్వీట్ స్వీట్ చిన్న, యు ఆర్ లైక్ మైనా. మైనా. మౌనిక అండ్ మై పెట్ నేమ్ ఇస్ మోనా. సో ఐ సెడ్ మోనా. ఓహో, మోనా దాచిపెట్టారా? అట్లా బాగుందండి. ఏం చేస్తుంటారు మోనా గారు? రీసెంట్ మ్యారేజ్. రీసెంట్ గా మ్యారేజ్ అయ్యేది. పప్పులో కాలేదు సార్ రీసెంట్. మీ పేరండి? నా పేరు మాధురి అండి. హోమ్ మేకర్. హోమ్ మేకర్, మీల్ మేకర్ బాగా చేస్తారా మీరు? ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ అయితే పరిచయాలు. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం, ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. పెద్ద కథ దగ్గర స్టార్ట్ చేద్దాం. విజ్జక్క. ఓకే, నేను జోక్ చెప్పను కానీ మీకే పొడుపు కథ ఇస్తాను. అడగండి. ఇక్కడ ఉన్నది ఇంకేదో జరుగుతుంది అని నా భయం. కుడితి తాగదండి, మేత మేయదు, కానీ కడివెడి పాలు ఇస్తుంది, అది మీరు కూడా తాగుతారు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. తాటి చెట్టు. తాటి చెట్ట. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కడివెడి పాలు ఇస్తుంది. తాటి చెట్టు నింటి దాంట్లో పాలు కాదు, కళ్ళు. లేదండి, ఆ కళ్ళు ఏ కలర్ లో ఉంటాయండి? నీకు పొడుపు కథ కాబట్టి నీకు ఆ కలర్ పాలు మేము పాలతో అంటే మనకు అనుకూలంగా మార్చుకునేదే పొడుపు కథనా? ఓకే, నేను జోక్ చెప్తాను. జోకా? రెడీ. ఈ ఒక లవర్ పేరు మాట్లాడుతుంది అనమాట. అమ్మాయి అడుగుతుంది అబ్బాయిని, ఎందుకు రన్నింగ్ రేస్ లో నువ్వు పాల్గొనలేదు, హాఫ్ నుంచి వచ్చేసావు అంటే, జడ్జెస్ అన్నారు 1 2 3 గో అనే, నా నెంబర్ 10 కదా అందుకే నేను పోలేదు అంట. ఓకే, వీళ్ళ జోకు పొడుపు కథ అయిపోయింది. మమ్మీ నువ్వేం చేస్తున్నావు? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మాయి అంటుంది ఫ్రెండ్ ని, త్వరగా రెడీ అయ్యి రావే, ఎగ్జామ్ టైం అయింది వెళ్దాము అంట. ఇంకో అమ్మాయి ల్యాప్టాప్ ముందర కూర్చొని తెగ బిజీగా ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటుంది. ఎవరు? రవి లాంటి వాళ్ళు. ఏంటి ఎగ్జామ్ టైం ఏంటి, నీ షాపింగ్ ఏంటి, ఇప్పుడు నీ పిచ్చితో నేను చచ్చిపోతున్నానే. ఆగేహే, నిన్న నేను నా దగ్గర 500 1000 నోట్లన్నీ బ్యాంకులో వేసి వచ్చాను, రేపటి నుంచి చల్లవంటగా మోదీ చంపేస్తున్నాడు, తోక్కలో ఎగ్జామ్ పోతే పోయిందిలే అంటుంది. స్టోరీ బాగుంది. 2 పాటలు పెడితే హిట్ అవుతుంది కదా సినిమా. నాన్న నువ్వు బతికించాలన్న మమ్మీ నుంచి నన్ను. సాంగ్ పాడతారా? రెడీ. తెలుసా తెలుసా అది సాంగ్ రావాలి. ఇట్లా లేపు. రెడీ. తెలుసా అని తీసుకో. రెడీ. తెలుసా తెలుసా. నువ్వు మరీ ప్రెస్ చేస్తున్నావు సాని. రెడీ. 1 2 3 గో. తెలుసా. నొక్కుతున్నావు. రవి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, నేను అక్కడికి వెళ్ళిపోయాను. రా తొందర, నువ్వే బస్సు పట్టుకొని రా. గో. తెలుసా తెలుసా ప్రేమించానని. రెడీ. తెలుసా తెలుసా. మళ్ళీ నొక్కుతున్నావు. ఓకే, అయిపోయింది, పరిచయాలు అయిపోయి. ఇప్పుడు ఇంకా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ రౌండ్ పేరేంటి? ఆడవారి మాటలకు అర్థాలే. 90 seconds ఫస్ట్, 90 seconds సెకండ్.
అంటే ఇక్కడున్న ఇద్దరికి ఒక టాపిక్ ఇస్తా మాట్లాడతారు, దాని తర్వాత మీ ఇద్దరికి ఒక టాపిక్ ఇస్తా మాట్లాడతారు. ఆ పదం వాడకుండా పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కామెడీగా. ఆల్రైట్, ఫస్ట్ మీ ఇద్దరు నేను ఇచ్చే పదం పిచ్చ, నాకున్నది మీకు ఎవరికి లేనిది. మా ఆడవాళ్ళకి బంగారం అంటే అది. అది అవును రవితేజ సినిమాలో మొత్తం దాని గురించే ఉంటది రవి. అవును పిచ్చి. రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినా అంతే. ఆయనకు పిచ్చిందా ఏమండి? అంటే ఆ ఫిలిమ్స్ చూసి పిచ్చి పడుతుంది. రామ్ గోపాల్ వర్మ పిచ్చి వాడింది. పిచ్చి ఉన్నోళ్ళే వాడతారు చూసినావా? మీరు అన్నిసార్లు అన్నారు కదా, అంటే మీకు కూడా పిచ్చి ఉన్నట్టు. నాకు ఆల్రెడీ పిచ్చి ఉంది కాబట్టి యాంకర్ అయ్యా. చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి అందరికి జంక్ ఫుడ్ అంటే అది పిచ్చి. అది రవి. ఒక్కొక్కసారి వాడేది. ఇంకా నాకు చాక్లెట్స్ అంటే పెద్ద ఇది. చాక్లెట్స్ ప్రిపేర్ కూడా చేస్తా బాగా. అవునా? ఈవినింగ్ మీకు కూడా పంపిస్తుంది. పంపిస్తాను ఈవినింగ్. షూరా? షూర్ ఐ లవ్ చాక్లెట్స్. పంపిస్తాను. ఈ మధ్య నేను చదివి నాకు అది ఎక్కిపోయింది రవి. అంత ఎక్కువ చదువు బంగారం. అమ్మా అమ్మా చెప్పనయ్యా. అది బట్టి ఎగ్జామ్స్ బాగా రాయట్లేదా? అస్సలు నీకు నాకు అక్కకు అందరికి ఉంది అది. అవును అందరికి ఉన్నది. ఎప్పుడు అది లేదే వాడు మంచి కాదు. సూపర్, వెరీ గుడ్. అందరికి పిచ్చి లేచింది. ఆ పిచ్చి తగ్గించుకోవడానికే ప్రయత్నం ఈ ఆడాల మజాక. తగ్గుతా లేదో చూద్దాం. మీరు ఒకసారి పిచ్చి అని వాడారు, మీరు వాడారు పిచ్చి అని. నెక్స్ట్ 90 సెకండ్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు ఇచ్చే పదం ఎలక్ట్రిసిటీ, కరెంటు. మమ్మీ స్టార్ట్. ప్రతి ఇంట్లోనూ మగాడి ఒంట్లోనూ ఉంటది. రవికి అది అసలు లేకుంటే పనే చేయదు. అదే రవి, నువ్వు ఇంకోలా ఆలోచిస్తున్నావు. అది లేకపోతే నీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు, పడుకోవడానికి ఉండదు, ఇంకోటి దానికి ఉండదు అని చెప్తున్నారు అంతే. ముందు మెయిన్ ఫుడ్ ఉండదు రవికి అది లేకుంటే. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫుడ్ ఏంటండి? మీ ఆవిడ చేసి పెట్టాలిగా, రోజు మార్నింగ్ లేసి అది 3 వచ్చినప్పుడు పూటలు కాదు, చేసి ఇప్పుడు మా అమ్మ పెట్టాలి. కట్టెల పొయ్యి మీద వండుతుంది నా కోసం. ఏది వండినా కూడా అది ఉండాలి కదండి. ఏంది అది? ఏదో మీరు చెప్పేదే అండి. ఎలక్ట్రిసిటీ. అదే రవి, అది లేకపోతే నాకు అస్సలు వంట అవ్వదు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటలకైతే అది ఉండాల్సిందే సుమా నాకు. వాడారు. ఇంకా ఎలక్ట్రిసిటీ. మీ ఇంట్లో అది లేకున్నా ఓకే కదా, నువ్వు ఎప్పుడు బయట షూటింగ్ లోనే ఉంటావు కదా. షూటింగ్ లో ఉన్నా కూడా అదే కావాలి రవికి. అది లేకపోతే అసలు పని చేయదు. బేసికల్ ఎలక్ట్రిసిటీ ఎందులో ఉండాలి, ఎందులో ఉండకూడదు? రవిలో అస్సలు ఉండకూడదండి. ఈయన నా ఎలక్ట్రిసిటీ మీద పడ్డారు ఏంటండి? ఏదో ఒకటి కౌంటర్ వేయాలి కదండి. మీరు కౌంటర్లు అందరికి వేస్తారు, మేమన్నా కొద్దిగా అట్లా వేస్తాం. లేదు, ఒక మనిషిని చంపినట్టు చంపినట్టు లేదండి, కడప భాష అది కౌంటర్ వేయడము. దేవుడా. అమ్మ నువ్వే మాట్లాడి ఇవి వద్దండి. చెప్పమ్మా. ఆ బిల్ ఎక్కువ అవుతుందని నేను షూటింగ్ లోనే ఉంటానని అది పెట్టించుకోలేదు. గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది, ఇక నుంచైనా పెట్టించుకో. అది అది కరెంటా? సపోర్ట్ కొట్టే టైం అయితే ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ గోల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇద్దరా వీళ్ళిద్దరా ఎవరు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడి మా ఆడియన్స్ చెప్తారు. ఇటు సైడ్ వాళ్ళు ఎంతమంది ఓట్లేస్తారు చేయతండి. వీళ్ళిద్దరికి ఎంతమంది ఓట్లేస్తారు? రవి కూడా చేయొత్తున్నాడు చూడండి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. ఆడియన్స్ మనం వింటుంది, అందుకే గిఫ్ట్ మీకు. సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ మా అందమైన లేడీస్ కలర్ఫుల్ చిలక రెడీ చేద్దాం. లెట్స్ స్టార్ట్ కలర్ఫుల్ చిలక. ఇక్కడ మీదొక టీము, మీదొక టీము. ఇక్కడ ఉన్న ఆడియన్స్ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి, మీరు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఆ నలుగురికి కలిసి నేను ఒక టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. సెలెక్షన్ స్టార్ట్ ప్లీజ్. సో నలుగురు వచ్చేసారు, పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్ అండి? సవ్య అభినేత్రి. సవ్య అభినేత్రి. సుష్మా. సుష్మా గారు. ఉషారాణి. ఉషారాణి గారు. నాగజ్యోతి. నాగజ్యోతి గారు. మీ టీం పేరేంటి? మీరే చెప్పండి, మేము ఏం చెప్పినా మీరు కాదు కాదు అంటారు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, యాక్టివ్ టీం. సో మీ టీం పేరేంటి? అందం టీం. అంతే. వాళ్ళు యాక్టివ్, మీరు అందం. సో ఫస్ట్ వాక్, ర్యాంప్ వాక్. అందంగా నడుద్దాం, వచ్చిన తర్వాత టాస్క్ చేద్దాం. ఫస్ట్ ఎవరు, అందమా యాక్టివా? మీరా? రెడీ, మ్యూజిక్. పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో. సూపర్, వెరీ గుడ్, వెరీ ప్రిటీ. ఇప్పుడు అందం టీం. నిజంగా మా అందమైన మా అక్క ఎట్ట నడుపుతో చూడాలని మొత్తం ఆనందంగా ఉంది. రెడీ, మ్యూజిక్. పువ్వుల పూజ
ఏంది అక్క ఉండను కొట్టరికి పోయినావా? రెడీ. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనం పల్లెటూరులో చూస్తుంటాం, అలా కుండని అలా నడుము మీద పెట్టుకొని అలా వయ్యారంగా క్యూట్ గా నడుస్తారు. అక్కడికి వెళ్ళేసి అలా అలా బావి నుంచి నీళ్ళు తోడుకొని అలా తిరిగి వస్తారు రొమాంటిక్ గా. ఎంత అంటే మళ్ళీ క్యూట్ గా ఉంటది ఆ సైట్. ఎప్పుడైనా చేశారా? ఇలా కుండ పట్టుకొని చెరువుకి వెళ్ళి? రొమాంటిక్ రాదు, రొమాంటిక్ రాదు. రొమాంటిక్ కాదమ్మా, వయ్యారంగా. ఓకే, వయ్యారంగా వస్తుంది కదా. వస్తుంది. అలా వచ్చిన తర్వాత అబ్బా బావా నా చేతులు నొప్పి పెడుతున్నాయి బావా, రోజు రోజు చెరువుకి వెళ్ళి నీళ్ళు తోడుకి తీసుకురావడం, నువ్వు కొంచెం సాయం చేయొచ్చు కదా అని రొమాంటిక్ గా డైలాగ్ చెప్పాలి. ఎవరైతే అందంగా వాక్ చేసి వచ్చి ఆ డైలాగ్ చెప్తారో వాళ్ళకే గిఫ్ట్. రెడీ. ఫస్ట్ ఏ టీమ్, యాక్టివా అందమా? యాక్టివ్. ఫస్ట్ యాక్టివిటీ చేస్తుంది కుండ ప్లీజ్. ఆల్ ద బెస్ట్. యాక్టివిటీ అందంకి నేర్పియండి అమ్మా. రెడీ, మ్యూజిక్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుంటి రెల్లో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీడంట నీదే లేరా పుల్లోడా. ఏమండి, రోజు చెరువు దగ్గరికి వెళ్ళి తోడుకొని వస్తుంటే నీళ్లు చాలా కష్టంగా ఉందండి. రేపటి నుండి మీరు కూడా రండి నాతో పాటు, కలిసి వెళ్ళి తీసుకొద్దాము. వస్తారాని? వస్తారాని? వస్తా, నేను వస్తా. నువ్వు కాదు. మరి ఎవరికి డైలాగ్? మా ఆయనకి. నీకు కాదు. బాగా నవ్వొస్తుంది కదా. బాగుంది బాగుంది, సూపర్ అండి. అబ్బా బాగా నవ్వుతున్నావు కదా ఇప్పుడు నువ్వు. ఆ మ్యూజిక్. మ్యూజిక్ పెడతారుగా. రెడీ. కడవెత్తుకొచ్చింది కల్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఏమండి, రోజు చెరువుకి వెళ్ళి నీళ్ళు తేలేకపోతున్నాను, మీరు కూడా సాయం రండి. ఏమండి, రోజు చెరువుకి వెళ్ళి నీళ్ళు తేలేకపోతున్నాను, మీరు కూడా సాయం వచ్చి నాతో పాటు మీరు మొయ్యండి. మొయ్యండి. మొయ్యండి అన్నావా? మొయ్యండి. అమ్మా మ్యూజిక్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలుంటి రెల్లో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో కొంగు దాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడ నాతో గాడా నీడంట నీదే లేరా పుల్లోడా. అంటే వాట్ బ్యూటీ డైలాగ్. ఏమండి, రోజు నీళ్లు తెచ్చేదానికి చాలా బరువుగా ఉందండి. రేపటి నుంచి మీరు కూడా రండి నాకు తోడుగా, ప్లీజ్ అండి. వస్తా మరదలా, వస్తా. మీరు కాదండి, మా హస్బెండ్ చెప్తున్నామండి. నవ్వు మరి ఇంకెందుకు ఆపినావు? నా మీద పంచలేస్తే బాగా నవ్వు వస్తుంది కదా. థ్యాంక్ యూ. మ్యూజిక్. కడవెత్తుకొచ్చింది కల్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కల్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. చెప్పు మరదలా. బావా, రోజు నీళ్లు మోయలా నన్నేనా? నిన్నే. మొత్తం అయినాక నిన్ను కాదు మీ ఆయన్ని అంటావా? లేదు బావా, నిన్నే. చెప్పు మరదలా. రోజు నీళ్లు మోయలా కల్లాడుతున్నా బావా, నువ్వు కూడా తోడు రావచ్చు కదా. నేను తోడు రాను. అలసిపోతున్నా, లాత నువ్వే తీసుకుంటున్నావు. ఇంట్లో పైప్ పెట్టిస్తా. నా కోసమా బావా? ఇంట్లో బోరింగ్ పెట్టిస్తా. నా కోసమా బావా? లే, నాకు కూడా, నేను కూడా స్నానం చేసుకోవాలిగా, ఇంట్లో అంతా చేసుకోవాలిగా. సూపర్. వావ్.
ఓకే, నలుగురు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరు అందంగా నడిచారు, ఎవరు ఆ డైలాగ్ సూపర్ గా చెప్పారంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ వెళ్తుంది ఎవరికి అని అంటే కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు టు బ్యాటిల్ అవుట్. ఈ గేమ్ లో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకే గిఫ్ట్. చూద్దాం ఎవరు బాగా పర్ఫార్మ్ చేస్తారో. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీ. గేమ్ కొంచెం కాంప్లికేటెడ్ కానీ చేయగలుగుతారు మీరు. చేయలేము అని అనుకుంటే ఏది చేయలేరు. ఇక్కడ కోన్స్ పెట్టాం బార్డర్ లాగా, గుమ్మడికాయలు ఉన్నాయి. ఒక గుమ్మడికాయ ఒక్క చేతితో బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కోన్లు చుట్టూ తిరగాలి, కానీ కుంటుకుంటూ. ఎవరైతే ఎక్కువ రౌండ్లు చేస్తారో వాళ్ళే విన్నర్. ఒక పార్టిసిపెంట్ అలా కుంటుకుంటూ వస్తారు. ఇక్కడ రాగానే షేక్ హ్యాండ్ ఇవ్వండి ఇంకో పార్టిసిపెంట్ కి. ఆ పార్టిసిపెంట్ రౌండ్ తిరుగుతారు. అలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, రౌండ్ తిరగాలి. 1 minute లో మీరు ఇద్దరు కలిసి ఎన్ని రౌండ్లు చేస్తారో మేము కౌంట్ చేస్తాం. రెడీ? ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. అబ్బా అట్లా మారుతారా? ఎవరికెవరు పైన జంట కలిపినాడు, అందనంత ఎత్తునున్న దేవుడు, ఎవరెంత మొత్తుకున్న అమ్మతోడు, వాడికి తనాటి వెళ్ళనిపడు. ఆహా, అలసిపోయారు మొత్తానికి. చాలా. సో ఇద్దరు కలిసి 3 రౌండ్లు కొట్టారు. కానీ పర్ఫార్మెన్స్ లో చాలా సార్లు కాలు మార్పిడి జరిగింది అక్కడ. కానీ అట్లా మీరు కాలు మార్చారు. కానీ మమ్మీ చాలా హోప్స్ ఉండే మమ్మీ. ఏం చేద్దాం రవి, రోజు నీకోసం నీళ్లు తెచ్చి తెచ్చి ఎనర్జీ అంతా పోయింది. సరే, నో ప్రాబ్లం. అలా అప్పుడప్పుడు జరుగుతుంటది. ఇప్పుడు మీరు కూడా ఆడేది ఉంది కదా, మీ పర్ఫార్మెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ మీద నేను గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. మెల్లగా మెల్లగా. సూపర్, వెరీ గుడ్. పెట్టకు 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 పెట్టకు. కమాన్. కంటి విందుగా ఇంటి ముందుగా పెళ్లి పండగొచ్చే నేడు, ఎవరికెవరు పైన జంట కలిపినాడు, అందనంత ఎత్తునున్న దేవుడు, ఎవరెంత మొత్తుకున్న అమ్మతోడు, వాడికి తనాటి వెళ్ళనిపడు. నాన్న మెల్లగా పోనా. బాగా చేశానా రవి? సూపర్. 4 సార్లు కాల్ కింద పెట్టి బాగా చేసింది రవి. లాస్ట్ అవును. ఒకటే సారి అవును, అంటే నలుగురు కూడా కాలు కింద పెట్టారు. ఒక్కసారైనా 2 సార్లు అయినా. రూల్స్ అంటే రూల్సే కాబట్టి నలుగురు కూడా కాలు కింద పెట్టారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇద్దరు కూడా పాటించలేదు. మోనా గారు, మీ ఎనర్జీ ఏంటండి? అసలు మీరు 2వ రౌండ్ కి ఆవిడ అలసిపోయింది, కానీ అయినా నేను చేస్తానని ముందుకెళ్లారు. చూడండి, ఆ స్పిరిట్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు సూపర్ సూపర్ చేశారు. కాబట్టి ఈ ప్రయత్నానికి ఈ కష్టానికి వాళ్ళకి ఇచ్చేయాలండి గిఫ్ట్. అందుకే కంగ్రాచులేషన్. ఇంత అద్భుతంగా ఆడారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. చూసారా, అందరి చేతిలో గిఫ్ట్స్ ఉంది. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్లతో కలగలాడుతున్నారు. అబ్బా, ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మీరు, థర్డ్ రౌండ్ లో మీరు. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఆడాలా మజాక. మా సెలక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి. మేమే మీ ఊరికి వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయండి. ఆట పాటతో పాటు ఒక అందమైన గిఫ్ట్ గెలుచుకోండి. ఈ టీవీలో ప్రతిరోజు 6 నుంచి 6:30 వరకు కనిపిస్తూనే ఉంటాను. ఆడాలా మజాక అనుకుంటూ. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై, గుడ్ నైట్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్.
RAVINDRAJA. రవీంద్రజ. ఈ చేయితో నేను తినను, ఈ చేయిని ఎక్కడ కడగను. భీమవరం గుడి మెట్ల దగ్గర బొచ్చు పట్టుకుని రవిని ఏమనద్దు. పీకినవలెత్తి పీకి నవ్వులేత్తి సపోర్ట్ చేయి రవి నన్ను. నేను సపోర్ట్ జ్యూస్ కూడా చేస్తా.